హలో, నేను మిస్సెస్. భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉందా అని అంటే తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్ని చూస్తే కనుక ఎంత దారుణమైనటువంటి పేదరికంలో ఉందో అర్థమవుతుంది. మీకు ఒక రిపోర్ట్ మీ ముందు ఉంచుతాను. భారతదేశానికి సంబంధించి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఎప్పుడు కూడా జీడిపి లెక్క చెప్తూ ఉంటారు వీళ్ళు, హ్యూమన్ ఇండెక్స్ లెక్క చెప్పరు వీళ్ళు, దాచిపెడుతూ ఉంటారు అని. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉంది, ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది అనేది చెప్తూ ఉంటారు మనకు. పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట కూడా నరేంద్ర మోడీ గారు కానీ, లేదంటే నిర్మలా సీతారామన్ గారు కానీ, లేదంటే ఇతర కేంద్ర మంత్రులు కానీ, కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఇదే చెప్తూ ఉంటారు, 2047కి వికసిత్ భారత్ అని చెప్పి. కానీ వాస్తవ రిపోర్ట్స్ని కనుక మనం చూస్తే పాకిస్తాన్ కన్నా వెనకబడి ఉన్నాము అనేది నిజంగా చెప్పాలంటే బాధ వేస్తుంది. హ్యాపీ ఇండెక్స్లో మనం పాకిస్తాన్ కంటే వెనకబడి ఉన్నాం. అసలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నామనేది ఇప్పుడు తాజా రిపోర్ట్ని బట్టి చూస్తే, మామూలుగా 140 కోట్ల మంది జనాభా భారతదేశంలో ఉంటే వాళ్ళల్లో 120 కోట్ల మంది వాళ్ళకి కావాల్సింది కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే నిత్యావసర వస్తువులు, అదేదో లగ్జరీ ఐటమ్స్ కాదు నేను అనేది, నిత్యావసరం. అంటే ఒక 10 నుంచి 20 కోట్ల మంది లేదా 10 నుంచి 15 కోట్ల మంది మాత్రమే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది కొనుగోలు చేసుకొని వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 90% పీపుల్ ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటిది తిండి కానీ, వాళ్ళకి కావాల్సిన బట్ట కానీ కొనుక్కొని వాళ్ళ స్వల్ప ఒక కోరికను కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఫోర్బ్స్ గత వారం ఇచ్చినటువంటి నివేదికను కనుక మనం చూస్తే భారతదేశంలో కుబేర్ల సంఖ్య పెరిగింది గత ఏడాది కంటే. గత ఏడాది 20 మంది ఉంటే ఈ ఏడాది 26 మంది అయ్యారు. మరి దీన్ని చూసి మనం సంతోషించాలా, బాధపడాలా, దుఃఖించాలా అనేది కూడా అర్థం కావట్లా. ఇప్పుడు తాజా రిపోర్ట్ చూస్తే మీకు చదివి వినిపిస్తాను. తాజా రిపోర్టు అది చూసిన తర్వాత భారత యొక్క పరిస్థితి ఏంటి అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. యాక్చువల్గా నేను అనేక సందర్భాల్లో చెప్పాను, భారత సంపద కేవలం 1% పీపుల్కి 90% సంపద వెళ్తుంది, మిగతా వాళ్ళకి ఉన్నటువంటి 10% సంపద మొత్తం 99 మంది పంచుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ భారతదేశంలో తప్ప ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి రిపోర్టు దాదాపుగా నేను చెప్పిన దానికే సుమారుగా ఇంచుమించుగా అలానే ఉంది. ఆ రిపోర్ట్ నేను చదివి వినిపిస్తాను. అది అన్ని పత్రికల్లో వచ్చింది, అన్ని మ్యాగజైన్స్లో కూడా వచ్చింది. అది చదివితే కనుక భారతదేశం ఇంత దారుణంగా ఉందా అనిపిస్తుంది. చూడండి, ఇది నేను చదివిస్తాను. 100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చులకు డబ్బులు లేవు. ఇది స్వేచ్ఛగా ఖర్చు కలిగేది 13 నుంచి 14 కోట్ల మందే. బ్లూమ్ వెంచర్స్ అంచనా, ఇది అంచనా వేసింది ఈ సంస్థ. దాని ప్రకారం భారత జనాభా 140 కోట్ల పైమాటే, కానీ దాదాపు 100 కోట్ల మంది భారతీయుల సంపాదన అంతంత మాత్రమేనని, స్వేచ్ఛగా ఖర్చు చేసేందుకు వారి దగ్గర డబ్బు లేదని వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్లూమ్ వెంచర్స్ అంచనా వేసింది. దేశంలో స్వేచ్ఛగా ఖర్చు చేయగలిగే వినియోగదారు వర్గం సైజు కేవలం 13 నుంచి 14 కోట్లే. ఇది మెక్సికో జనాభాకు సమానం అని నివేదిక పేర్కొంది. మరో 30 కోట్ల మంది ఆశావహ వినియోగదారులని ఇప్పుడిప్పుడే తమ పర్సుల్లో నుంచి డబ్బులు తీయడం మొదలు పెట్టారంటుంది. అయితే వీరు ఆచితూచి ఖర్చు చేసేవారని అంటుంది. నివేదికలోని మరిన్ని విషయాలు ఏంటంటే, ఆసియాలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో ఇప్పుడున్న వినియోగదారు వర్గం ఆర్థికంగా మరింతగా వృద్ధి చెందుతున్నంతగా ఈ వర్గం సైజు మాత్రం విస్తరించడం లేదు. అంటే సంపన్నుల సంఖ్య పెరగట్లేదు, ధనవంతులే మరింత సిరిమంతులు అవుతున్నారు. అంటే ధనవంతులు కుబేర్లు అవుతున్నారు. ఇది భారత వినియోగదారు మార్కెట్ దిశను మారుస్తుంది. ముఖ్యంగా
ప్రీమియమైజేషన్ ట్రెండ్ పెరుగుతోంది. చాలా బ్రాండ్లు విస్తృత ప్రజానీకం కొనగలిగే ఉత్పత్తులకు బదులు ధనవంతులైన వారి కోసం ఖరీదైన అప్గ్రేడెడ్ ఉత్పత్తుల విక్రయం పైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అత్యంత విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీల్లో గృహాలు, ఐఫోన్ వంటి ప్రీమియర్ మొబైల్స్ విక్రయాల్లో అనూహ్య వృద్ధి ఇందుకు నిదర్శనం. దేశీయ స్థిరాస్తి మార్కెట్లో అందుబాటు ధరల్లో లభించే గృహాల ప్రాజెక్టుల వాటా 5 ఏళ్ల క్రితం 40% ఉండగా ఇప్పుడు అది 15%కి తగ్గింది. అంటే దీని అర్థం ఏంటి? మధ్యతరగతి పేద వర్గాల జాబితాలోకి వెళ్ళిపోతున్నారు. మామూలుగా ఆర్థిక పరిస్థితి బాగుంటే కనుక మధ్యతరగతి ఉన్నత వర్గాలుగా మారాలి, పేదలు ఉన్న మధ్యతరగతిగా మారాలి. కానీ ఇక్కడ ఈ నివేదిక చూస్తే మధ్యతరగతి పేదలుగా మారిపోయారు. మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తుల మార్కెట్ వాటా వేగంగా పెరుగుతుంది. అంటే కుబేర్లు కొనేటువంటి వస్తువుల డిమాండ్ పెరుగుతుంది అనమాట భారతదేశంలో. అంటే డేవిడ్ హార్లిసన్, తర్వాత టెస్లా కార్లు కొనేవాళ్ళు, తర్వాత బెంజ్ కార్లు కొనేవాళ్ళు, ఆడి కార్లు కొనేవాళ్ళు, అలాగే రోల్స్ రాయిస్ కొనేవాళ్ళు, వీళ్ళు పెరుగుతున్నారు అనమాట భారతదేశంలో. దాన్ని చూసి భారతదేశం అభివృద్ధి చెందిందని చెప్పి నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు అనమాట. ఆదాని, అంబానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మంచి అనుభూతిని పంచే ఖరీదైన సేవలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. కోల్డ్ ప్లే, ఎడ్ షరన్ వంటి పాశ్చాత్య గాయకులు భారత్లో నిర్వహించిన లైవ్ షోల టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత కాలంలో ధనవంతుల ఆస్తి మరింత పెరగగా పేదలు మరింత పేదరికంలోకి జారుకున్నారన్న అభిప్రాయాన్ని ఈ రిపోర్ట్లో వెల్లడైన విషయాలు సమర్థిస్తున్నాయి. వాస్తవానికి ఈ ట్రెండ్ కరోనా సంక్షోభానికి ముందే ప్రారంభమైంది. దేశంలో ఆర్థిక అసమానత పెరుగుతూ వస్తోంది. ఇదే కనుక ఇలానే పెరుగుతూ వస్తే కొన్ని సంఘటనలు గుర్తొస్తున్నాయి. భారతదేశ కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏంటంటే, మనం సోమాలియాలో చూసాం. సోమాలియాలో అప్పట్లో ఏం జరిగింది తెలుసా? సోమాలియాలో కూడా ఇదే జరిగింది. ధనవంతులు మరింత ధనవంతులు అయిపోయారు, పేదలు మరింత పేదలు అయిపోయారు, ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్లాస్ వార్ అనేది, అది వచ్చింది అక్కడ సోమాలియాలో. అప్పుడు ఏం చేశారంటే, ధనవంతులు ఇళ్ల మీద పడి వాళ్ళు ఆహార ఉత్పత్తులన్నింటినీ కూడా పేదలు లాగేసుకున్నారు. అలాంటి పరిస్థితి వస్తుంది. వెనుజులా సేమ్ అలాంటి పరిస్థితి వచ్చింది. శ్రీలంకలో ఈ మధ్యకాలంలో మనం చూసాం. బంగ్లాదేశ్ పరిస్థితి చూసాం. పాకిస్తాన్ పరిస్థితి చూస్తున్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్ భారతదేశానికి వస్తుందంటే దరిదాపుల్లో ఉందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక దేశ సంపదలో 57.7% కేవలం 10% మంది భారతీయుల వద్దే కేంద్రీకృతమై ఉంది. ఇది 57 కాదు, నాకు తెలిసినంత వరకు ఇంకా ఎక్కువ ఉంటుంది. 60%, 10% మంది ప్రజల దగ్గర ఉంటుంది. 60-70%, దాదాపు 60% ఇచ్చేసాడు, 70% ఉండొచ్చు. 1990లో అంటే ఆర్థిక సంస్కరణలో రావడానికి ముందు ఈ వాటా 34% కాగా, దేశ సంపదలో ఆర్థిక స్తోమత పరంగా దిగువ 50%లో ఉన్న జనాభా వాటా 22% నుంచి 15%కి పడిపోయింది. సో కాబట్టి ఇది ఏమాత్రం మంచిది కాదు, ఏ దేశానికి కూడా మంచిది కాదు, భారతదేశానికి అసలు మంచిది కాదు. దానికి కారణం ఏంటంటే, జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం భారతదేశం, చైనా తర్వాత. అలాంటిది ఈ క్లాస్ వార్ స్టార్ట్ అయితే నరేంద్ర మోడీ గారు కాదు కదా, ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. సో కాబట్టి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉంది. వికసిత్ భారత్ కాదు, ప్రమాదకరమైనటువంటి డేంజర్ భారత్, వికసిత్ భారత్ కాదు, డేంజర్ భారత్ దిశగా వెళ్తుంది. ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి గారు వాస్తవాలని గ్రహించి జీడిపి, తలసరి ఆదాయం వీటిని చెప్తూ జనాభాని మోసం చేసుకుంటూ వెళ్తే దేశంలో అనిశ్చిత పరిస్థితి నెలకొంటుంది. అది ఏ రూపంలో ఉంటుంది, ఏ రూపంలో ఉద్యమాలు వస్తాయి కూడా మనకు అంచనా వేయలేం. సౌత్ నార్త్ అని ఉద్యమం వస్తుందా, లేదంటే ధనికులు పేదలు అనేటువంటి ఉద్యమం వస్తుందా, లేదంటే ఆహార కొరత ఏర్పడినప్పుడు ఆకలి కేకలతోటి మరి ఉద్యమం వస్తుందా, ఏ రూపంలో వస్తుందో మనం అంచనా వేయలేం. కానీ ఖచ్చితంగా ఈ రిపోర్టు, తాజాగా వచ్చిన రిపోర్ట్ మాత్రం ఒక డేంజర్ సిగ్నల్ పాలకులకి, ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారి పాలన, నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి విధానాలు
మార్చుకోకపోతే కనుక ఈ పేదలకి పెద్దలకి, ధనికులకి పేదలకి మధ్య అంతరం పెరిగిపోతే కనుక ఖచ్చితంగా క్లాస్ వార్ దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది దేశానికి చాలా ప్రమాదకరం అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాల్లో అదే జరిగింది కాబట్టి. సో ఇప్పటికైనా మేలుకోకపోతే, మేలుకొని విధానాలు మార్చుకోకపోతే ఇదే తరహాలో కుబేర్లు మరింత పెరుగుతారు. ప్రతి ఏడాదికి పేదల సంఖ్య కూడా పెరుగుతుంది. డెఫినెట్గా సమీప భవిష్యత్తులోనే ఒక భారతదేశంలో ఒక డేంజర్ భారత్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ.